నాయి బ్రాహ్మణుల తోక కత్తిరిస్తా, మత్స్యకారుల తోలు తీస్తా. సీఎం హోదాలో చంద్రబాబు ఓపెన్గా చేసిన బెదిరింపులివి, స్టేట్మెంట్స్ ఇవి. బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసిన దుర్మార్గుడు కూడా చంద్రబాబే. అలాంటి బాబుకి ఇప్పుడు హఠాత్తుగా బీసీల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. తన పేరు చెబితేనే బీసీలు చీ కొడతారన్న నిజం తెలిసిన వ్యక్తి కాబట్టి నిస్సిగ్గుగా కాళ్ల బేరానికి వచ్చేశాడు. బీసీ డిక్లరేషన్ పేరుతో మరో కుట్రకి తెరతీశాడు. నయవంచుకుడి కుట్రలో నేను సైతం అనేశాడు దత్తపుత్రుడు. ఇద్దరూ కలిసి బీసీలను ఉద్ధరిస్తామంటూ దొంగ హామీలతో కపట నాటకం మొదలుపెట్టేశారు. సామాజిక న్యాయం అంటే నినాదం కాదు, అది నా విధానం అని చేతల్లో చేసి చూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు గుంటనక్కల ఆటలు సాగుతాయా? ఎన్నికల సాక్షిగా బాబు ప్యాకేజ్ స్టార్ల బెండు తీయడానికి బీసీలంతా సిద్ధంగా ఉన్నారు. దీనిపైనే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. సామాజిక న్యాయం, బడుగులకు గొడుగు, బలహీన వర్గాలే మా ఊపిరి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో ఎన్నో పార్టీలు, ఎందరో నేతలు ఇదే నినాదాన్ని వినిపించారు, వాగ్దానాలు చేశారు. కానీ ఆచరణలో మాత్రం బీసీలను మోసం చేస్తూనే వచ్చారు. దగాకోరు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు అయితే 14 ఏళ్లు సీఎంగా వెలగబెట్టినా బీసీలకు చేసిందేమీ లేదు. కానీ జనాభాలో మాత్రమే కాదు, రాజకీయాల్లో, పరిపాలనలోనూ బడుగు బలహీన వర్గాలు సగానికి పైగా ఉండాలని బలంగా ఆకాంక్షించిన నాయకుడు వైఎస్ జగన్. ఆచరణలో చేసి చూపిస్తున్న నాయకుడు వైఎస్ జగనే. అలాంటి జగన్ని ఎలా ఢీకట్టాలో అర్థం కాక తమకు పూర్తిగా దూరం అయిపోయిన బీసీలపై లోపలే రగిలిపోతూ మరోసారి కొత్త కుట్రకి తెరతీశారు చంద్రబాబు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఎలా తట్టుకోవాలో తెలియక పచ్చ బ్యాచ్ కింద మీద పడుతోంది. ఎల్లో మీడియాతో ఎంత విషయం కక్కిస్తున్నా పచ్చ బ్యాచ్ వైపు ప్రజలు చూడటం లేదు. ఈ క్రమంలో బీసీలను మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు రెడీ అయిపోయారు. దత్తపుత్రుడితో కలిసి సరికొత్త కుట్రకి తెర తీసేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాజకీయంగా, సామాజికంగా బడుగు బలహీన వర్గాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రతాంబూలం ఇస్తున్నారు. దీంతో బీసీలంతా జగన్కి జై కొడుతున్నారు. అధికారంలో ఉన్న ప్రతిసారి బీసీలను అవమానించి మోసం చేసి హేళన చేసిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి బీసీల మీద కపట ప్రేమ నటించడం మొదలుపెట్టేశారు. ఇంకొకసారి తోక చెప్పండి, చెప్తాను మీ కథ. పిచ్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటాయి. తమాషలాడుతున్నారు మీరు. ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూరాలు పెట్టి చెప్తాను. పని టెంపుల్ కూడా రారు. మళ్ళీ బీ కేర్ఫుల్. చెప్పారు మాట్లాడేది లేదు. ఒక మాట అయితే బీసీలు మాత్రం చంద్రబాబు తమకు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేదు. అందుకు మంగళగిరిలో చంద్రబాబు ప్యాకేజీ స్టార్ సంయుక్తంగా నిర్వహించిన జయహో బీసీ సభే ఉదాహరణ. 1,00,000 మందికి పైగా బీసీలు సభకు హాజరవుతారని టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ సభకి కనీసం 10,000 మంది బీసీలు కూడా రాలేదు. జయహో బీసీ అంటూ సభ పెడితే చీపో చంద్రబాబు అనేశారు బీసీలు. ఖాళీ కుర్చీలు మడత పెట్టే కార్యక్రమం ఈ సభలోనూ టీడీపీ కార్యకర్తలకు తప్పలేదు. జై హో బీసీ, జై హో బీసీ. ఎంత బాధ ఆవేదన కలుగుతుందంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాదు, నేను చేసిన తప్పేంటి, మా నాయకుడు గాని మేము గాని మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరమైనా సరే, అలాగే 23 నుంచి 26 వేల మంది బీసీ యువత, బీసీ ప్రజల్ని, మహిళలకి, పెద్దలందరికీ కూడా మీకు ఆర్థిక పరిపుష్టి వచ్చేలాగా, మీరు సంపదకి యాచించకుండా సంపదని సృష్టించేలాగా అలాంటి పథకాలు ఉండాలి. పథకాల కోసం మేము అహిర్నిశలు ఆచార వ్యవహారాల్లో బీసీ కులాల తాలూకు వృత్తి నైపుణ్యాన్ని, చేతి కళల్ని, ముఖ్యంగా దేవాలయాలు కార్యక్రమాలకు అనుసంధానం చేయాలి. ఆ వచ్చిన కొద్ది మంది బీసీలైనా సభ అయ్యే వరకు ఉన్నారా అంటే అది లేదు. ప్రసంగాలు మొదలు కాగానే వాళ్ళకి అర్థమైపోయింది మరోసారి తమను మోసం చేయడానికి దొంగ హామీలు గుప్పిస్తున్నారని. అంతే, సభ మొదలు కాగానే వెనుదిరిగారు. 14 ఏళ్లు సీఎంగా వెలగబెట్టిన చంద్రబాబు బీసీల అభ్యున్నతికి చేసిందేం లేదు. పైగా అడుగడుగునా వాళ్లను అవమానించారు, హేళన చేశారు. నాయ బ్రాహ్మణుల తోక కత్తిరిస్తా,
మత్స్యకారుల తోలు తీస్తా, సీఎం హోదాలో చంద్రబాబు ఓపెన్ గా చేసిన బెదిరింపులివి, స్టేట్మెంట్స్ ఇవి. ఫిష్ మార్కెట్ కాదు, తోకైతే కట్ చేస్తారు, బీ కేర్ఫుల్. ఇంకొకసారి తోక చెప్పండి, చెప్తాను మీ కథ. పిచ్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటాయి. తమాషలాడుతాను మీరు. ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూరాలు పెట్టి చెప్తాను. పని టెంపుల్ కూడా రారు మళ్ళీ. బీ కేర్ఫుల్. టాకింగ్ చెప్పాను, మాట్లాడడానికి లేదు. విన్నా ఒక మాట చెప్తాంట, వినాలయా. బీసీలు జడ్జిలుగా పనికిరారని 2017 మార్చి 21న కేంద్రానికి లేఖ రాసిన దుర్మార్గుడు కూడా చంద్రబాబే. బీసీలకు 34% రిజర్వేషన్ను అడ్డుకున్న నయవంచకుడు చంద్రబాబే. టీడీపీ నేత బిర్రు ప్రతాప్తో బీసీ రిజర్వేషన్లపై కోర్టులో కేసు వేయించింది చంద్రబాబే. టీడీపీ నేతల కేసుతోనే బీసీ రిజర్వేషన్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అక్కడి దాకా దేనికి? 2014 ఎన్నికల్లో 650 హామీలను గుప్పించారు చంద్రబాబు. అందులో 143 హామీలు బీసీలకే ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత 5 ఏళ్ల పాటు స్కాముల మీద స్కాములు చేసి ₹1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దిగమింగారే కానీ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోలేదు. 143 హామీలను కరకట్ట కింద పాతేసి బీసీలను అవమానించారు. ఓడిపోయిన తర్వాత జనం చీ కొడతారని టీడీపీ వెబ్సైట్ నుంచి నాటి మేనిఫెస్టోనే తీసేసిన ఘనుడు చంద్రబాబు. బీసీలకు రుణమాఫీ చేస్తానన్నారు, డ్వాక్రా రుణమాఫీ అన్నారు, బీసీలకు ఇంటికో ఉద్యోగం అన్నారు. కానీ అందులో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. సామాజికంగా, రాజకీయంగా బీసీల అభ్యున్నతిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు బీసీల రుణం తీర్చుకోవటం తన బాధ్యత అంటూ 10 సూత్రాలతో డిక్లరేషన్ పేరుతో కొత్త కుట్రకు పదును పెట్టేశారు. ఒక దుస్సాహసానికి ఒడిగడుతున్నాడు. బరి తెగించి ఎస్సీ డిక్లరేషన్ అంటున్నాడు, బీసీ డిక్లరేషన్ అంటున్నాడు, బీసీ డిక్లరేషన్ పెట్టుకున్నాడు. నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మరి 14-19 మధ్య ఏం చేశాడు? అంతకు ముందుకు మించి కంటే కూడా దిగజారి ఇంకా మళ్ళీ ఛాన్స్ లేదు, అవకాశం రాదు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా అడ్డంగా పోలవరం దగ్గర మొదలు పెడితే ఇటు అమరావతి వరకు, ఇది అది అని కాదు, అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి మరుగుదొడ్ల వరకు అది ఇదని వదల్లా. ఇది చాలదని చెప్పి కొడుకు వచ్చినాక ఈ మాత్రం కూడా తెలివి ఉంటుందో ఉండదో, ఎందుకు వచ్చినా గొడవ అనుకొని ఒక మాఫియా గ్యాంగ్ను కూడా తయారు చేశాడు కింది వరకు, జన్మభూమి కమిటీల పేరుతో. అణచివేత అత్యంత హుందాగా, అందంగా సాగించిన అణచివేత. రాజకీయాల్లో, పాలనలో బడుగు బలహీన వర్గాలను చాలా నేర్పుగా తొక్కేసే కుట్రలో చంద్రబాబు పీహెచ్డీ చేశారు. అరొకర అవకాశాలు ఇవ్వటం, మా పాలనలోనే వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశామని మభ్యపెట్టడం. దశాబ్దాలుగా బీసీలను చంద్రబాబు ఇలానే మోసం చేస్తూ వచ్చారు. కానీ అసలు సామాజిక న్యాయం అంటే ఏంటో, దాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతల్లో చూపించిన తర్వాత చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది. జన్మలో నన్ను బీసీలు నమ్మరని డిసైడ్ అయిపోయి బీసీల్లో టీడీపీ డిఎన్ఏ ఉందంటూ కపట నాటకాలను మొదలుపెట్టారు. 150,000 కోట్లు అని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ప్రజలు ఎవ్వరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మేదానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న 95 సీట్లు ప్రకటించారు. 55 నుంచి 60% ఉన్న బీసీలకి 18 సీట్లా, 3% ఉన్న మీ సామాజిక వర్గానికి 21 సీట్లా? దీన్నే నా సామాజిక న్యాయం అంటే? దీనేనా బీసీల డిఎన్ఏ తెలుగుదేశం అని చెప్తా ఉన్నావు? ఇదేనా? సాటి బీసీగా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాజమండ్రి పార్లమెంట్ నేనే ఉదాహరణ. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జగనన్న బీసీలకు ఇచ్చాడు. నువ్వు ఈ రోజుకైనా సాహసం చేస్తా ఉన్నావా అని అడుగుతా ఉన్నా. నమ్మించి నిలువున ముంచటంలో, తడిగుడ్డతో గొంతులు కోయటంలో చంద్రబాబుకు పోటీ ఇచ్చే నాయకుడు కూడా దేశంలో లేరు. పిల్లనిచ్చిన మామైనా, అండగా నిలిచిన నేతలైనా, ఓట్లేసిన ప్రజలైనా అందరినీ అవసరం తీరిన తర్వాత మోసం చేయటంలో చంద్రబాబును అందుకునే నాయకుడే లేడు. అలాంటి చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు అధికారం కోసం బడుగు బలహీన వర్గాలను మరోసారి వంచటానికి రెడీ అయ్యాడు. అయితే ఈసారి చంద్రబాబు వంచన స్వభావాన్ని బీసీలు పసిగట్టారు, చీకొడుతున్నారు. అందుకు మంగళగిరిలో టీడీపీ నిర్వహించిన జయహో బీసీ సభ జనం లేక వెలవెలబోవటమే తిరుగులేని ఉదాహరణ. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు,
నా మైనారిటీలు. నా అనే ఈ మాట వేదికల మీద ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాలేదు. స్థానిక సంస్థల నుంచి అత్యున్నత చట్టసభల వరకు అన్ని చోట్ల బలహీన వర్గాలకే జిందాబాద్ కొట్టారు జగన్. నాడు పాదయాత్రలో వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తానన్న హామీని అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే అమలు చేశారు. మహిళలకు పెద్దపీట వేశారు. తరతరాలుగా మిమ్మల్ని ఉద్ధరిస్తామన్న వాగ్దానాలను, నినాదాలను, హామీలను విని విని విసుగు చెందిన వర్గాలన్నీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సామాజిక విప్లవంతో తమ ఉనికిని సగర్వంగా, ఆత్మగౌరవంతో చాటుకుంటున్నాయి. సామాజిక న్యాయం అనేది వైఎస్ జగన్ నినాదం కాదు, అది ఆయన విధానం. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఆత్మే బడుగు బలహీన వర్గాలు అని ప్రకటించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి పార్టీకి ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంటుంది. అందులో మన పార్టీకి కూడా ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంటుంది. మన పొలిటికల్ ఫిలాసఫీ అన్నది మన మేనిఫెస్టోలో అది ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ మేనిఫెస్టో ఆత్మ ఏమిటో తెలుసా? ఆ మేనిఫెస్టోలో ఆత్మ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా నిరుపేదల సంక్షేమం. ఇది మన మేనిఫెస్టోకు ఉన్న ఆత్మ, మన ఫిలాసఫీ. వెనుకబడిన వర్గాల ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకునే పార్టీలు దేశంలో చాలా ఉన్నాయి. శతాబ్దాలుగా వారిని రాజకీయ అవసరాలకు వాడుకోవటం వరకే పార్టీలు పరిమితం చేశాయి. తొలిసారి బడుగులకు రాజకీయాల్లో, పాలనలో అగ్రతాంబూలం ఇచ్చిన నాయకుడు, పాలకుడు వైఎస్ జగన్. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, వైఎస్ఆర్సీపీకి, ఈ సమాజానికి బ్యాక్ బోన్ క్యాస్ట్ అని సగర్వంగా ప్రకటించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని, బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులని, బీసీలంటే వెనకబాటు కులాలు కాదని, బీసీలంటే వెన్నెముక కులాలు అని చాటి చెప్పే అడుగులు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు పడతా ఉంది. బడుగు బలహీన వర్గాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజికంగా, రాజకీయంగా ఇచ్చిన ప్రాధాన్యత గురించి మాట్లాడుకునే ముందు, వారి ఆత్మ గౌరవాన్ని జగన్ నిలబెట్టిన తీరును చర్చించే ముందు, బీసీలను చంద్రబాబు ఎంత ఘోరంగా మోసం చేశారో, ఎంత దారుణంగా అవమానించారో ఓసారి చూద్దాం. ఫిష్ మార్కెట్ కాదు, తోకైతే కట్ చేస్తారు. బీ కేర్ఫుల్. ఇంకొకసారి తోక చెప్పండి, చెప్తాను మీ కథ. పిచ్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటాయి. తమాషాలు ఆడుతున్నారు మీరు. ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూరాలు పెట్టి చెప్తాను. పని టెంపుల్ కూడా రారు మళ్ళీ. బీ కేర్ఫుల్. చెప్పాను మాట్లాడడానికి లేదు. విన్నారుగా, 2014 ఎన్నికల్లో నాయ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను అమలు చేయండని అడిగిన పాపానికి బీసీ నేతలను చంద్రబాబు ఎంత ఘోరంగా అవమానించారు. ఆ రోజు తోకలు కత్తిరిస్తా అంటూ బీసీలను జంతువులతో పోలుస్తూ అవమానించిన దుర్మార్గుడు చంద్రబాబు. ఆ రోజు బీసీ నేత యానాదయ్యను చంద్రబాబు దూషించారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. చంద్రబాబు చేతిలో అవమానానికి గురైన యానాదయ్యని జగన్ ఎలా గౌరవించారో తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా యానాదయ్య నియమించి గౌరవించారు జగన్. ప్రతి దేవస్థానం బోర్డులోనూ ఒక నాయ బ్రాహ్మణుడు ఉండాలని చట్టం తెచ్చి వాళ్లని గౌరవించారు. చంద్రబాబుకి, జగన్కి ఉన్న తేడా ఏంటో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోనూ, అంతకుముందు రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలోనూ కూడా బడుగు బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తానని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే సామాజిక న్యాయాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. మొదటి మంత్రివర్గంలోనే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు 56% స్థానాలను కల్పించారు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో బలహీన వర్గాలకు 70% చోటు కల్పించారు. 5గురికి ఉప ముఖ్యమంత్రి పదవులిస్తే అందులో 4 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలున్నారు. శాసన మండలిలో 45 మంది ఎమ్మెల్సీలు ఉంటే వారిలో బీసీలు 18 మంది, ఎస్సీలు 6, ఎస్టీలు 1, మైనారిటీలు 4. 45 మంది ఎమ్మెల్సీల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లు 29 మంది ఉన్నారు.
ప్రభుత్వ పరంగా నియమించే నామినేటెడ్ పోస్టులు ఇతరత్రా అన్ని పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50% మేరకు పదవులు కల్పిస్తూ ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బడుగు బలహీన వర్గాలతో పాటు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన మహిళా వర్గానికి జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. మొదటి మంత్రివర్గంలో 3 మహిళలకు మంత్రి పదవులు ఇవ్వటమే కాకుండా దళిత మహిళకు హోంమంత్రి పదవినిచ్చి చరిత్రను సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో 4 మహిళలకు మంత్రి పదవులు ఇవ్వటమే కాకుండా మళ్లీ మరో దళిత మహిళ తానేటి వనితకు హోంమంత్రిత్వ శాఖను కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి తన ప్రాధాన్యతలను, ఆలోచనలను చాటుకున్నారు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53% బీసీలకే. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను కలుపుకుంటే 137 చైర్మన్ పదవుల్లో 58% బలహీన వర్గాలకే ఇచ్చారు. ఏపీలో 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్లు 9 మంది ఉన్నారు. 14 నగర కార్పొరేషన్లలో వైఎస్ఆర్సీపీ విజయ బావుటాన్ని ఎగరవేసింది. 14 మేయర్లలో వెనుకబడిన వర్గాలకు చెందిన వాళ్లు 12 మంది ఉన్నారు. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో 60% మందిని బడుగు బలహీన వర్గాల వారినే నియమించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక దానికి అంతే లేదు. స్థానిక సంస్థల నుంచి అత్యున్నత చట్టసభల వరకు అన్ని చోట్ల వెనుకబడిన వర్గాలకు బీసీలంటే కొందరికి ఓటు బ్యాంకు గుర్తుకొస్తుంది, ఇంకొందరికి వెనుకబడిన తరగతులు గుర్తుకొస్తాయి. అదే బీసీలను చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సమాజానికి అండగా నిలిచే వెన్నుముక్క గుర్తుకొస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలహీన వర్గాల మీద కపట ప్రేమ ఒలకపోయడం, గెలిచి అధికారం అందుకోగానే తోకలు కట్ చేస్తానంటూ వంకర బుద్ధిని ప్రదర్శించడం, నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితమంతా ఈ తరహా కుట్రలతోనే నిండిపోయింది. గ్రామ పంచాయతీల నుంచి రాజ్యసభ సీట్ల దాకా నోట్లకే సీట్లు అంటూ రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఘనుడు చంద్రబాబు ఇప్పుడు మళ్లీ పాత కుతంత్రాలకే పదును పెడుతున్నాడు. బడుగు బలహీన వర్గాలను మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈసారి చంద్రబాబుని ఏ వర్గానికి చెందిన ప్రజలు నమ్మరంటే నమ్మరని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. బీసీల డిఎన్ఏలోనే టీడీపీ ఉందంటూ కాళ్ల బేరానికి వచ్చిన చంద్రబాబుకి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం బడుగు బలహీన వర్గాలు కనిపించవు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మైనారిటీని కూడా తన కేబినెట్లోకి తీసుకోలేదు. 5 ఏళ్ల పాలనలో ఒక్క బీసీని కూడా చంద్రబాబు రాజ్యసభకి పంపలేదు. జగన్ పాలనలో రాజ్యసభ ఎంపీలుగా 4 బీసీలు ఉన్నారు. బాబు పాలనలో వెనుకబడిన వర్గాలకు చెందిన ఎమ్మెల్సీలు 18 మంది. జగన్ పాలనలో వెనుకబడిన వర్గాలకు చెందిన ఎమ్మెల్సీలు 29 మంది. గ్రామ పంచాయతీల స్థాయి నుంచి ఏ దశలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎదగకుండా అనగదొక్కటం తొలి నుంచి చంద్రబాబుకి అలవాటే. బీసీ నేతలను రాజ్యసభకి పంపిన చరిత్ర నాది అంటూ చంద్రబాబు కొందరి పేర్లు చెబుతూ ఉంటారు. కానీ ఒక్కో రాజ్యసభ స్థానాన్ని 100 కోట్ల రూపాయలకు అమ్ముకున్న హీనమైన చరిత్ర చంద్రబాబుది. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా వాడుకోవటం తప్ప సామాజిక న్యాయాన్ని ఏ కోసానా అమలు చేయని చంద్రబాబు ఆ వెనుకబడిన వర్గాల వారిని అడ్డం పెట్టుకుని పొలిటికల్ మైలేజ్ కోసం చాలా కుట్రలే ఆడాడు. ఇప్పుడు చంద్రబాబు అవినీతి విశ్వరూపం చూసిన తెలుగు ప్రజలు ఆయన్ను చీత్కరించుకుంటున్నారు. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ టీడీపీ పల్లకీ మోయటానికే జనసేన స్థాపించారన్న నిజం కూడా ప్రజలకు తెలిసిందే. ఇటు లోకేష్తో ఏమాత్రం ఉపయోగం లేకపోగా పార్టీకి నష్టమే అని పచ్చకండువాలే గొల్లుమంటున్నాయి. ఇలా అన్ని వైపుల నుంచి ప్రజలకు దగ్గర కావటానికి దారులు మూసుకుపోవటంతో మరోసారి బడుగు బలహీన వర్గాలను వాడుకొని మోసం చేయటానికి చంద్రబాబు సిద్ధమైపోయారు. సీఎం వైఎస్ జగన్ గత 5 ఏళ్ల సంక్షేమ అభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీడీ రూపంలో 2,55,000 కోట్ల రూపాయలు, నాన్ డీబీడీ రూపంలో 1,70,000 కోట్ల రూపాయలు, మొత్తంగా 4,25,000 కోట్ల రూపాయల ప్రయోజనాన్ని జగన్ ప్రజలకు చేకూర్చారు. రాష్ట్రంలో సగటున 87% కుటుంబాలకు సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ప్రయోజనం అందితే అందులో 75% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. రాజకీయాల్లో, పాలనలో, సంక్షేమంలో, అభివృద్ధిలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ పాలన చేస్తున్న జగన్ రాబోయే ఎన్నికల సంగ్రామంలోనూ వెనుకబడిన వర్గాలకే అగ్రతాంబూలం ఇస్తున్నారు. ఆయన నిర్ణయాలు సామాజిక న్యాయాన్ని ఎంత గొప్పగా అమలు చేయొచ్చో దేశానికే పాఠాలు చెబుతున్నాయి. ఏపీ ఎన్నికల సమరంలో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి చంద్రబాబు వేయని ఎత్తులేదు.
5 ఏళ్ల పాటు చంద్రబాబుకి అధికారం అప్పజెబితే ఏపీ ఎంతటి దుస్థితిలోకి దిగజారిపోయిందో ప్రజలు మర్చిపోలేదు. నానా స్కాముల్లో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగి జగన్ సీఎం అయ్యేసరికి ఖజానాలో 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉంచిన ఘనుడు చంద్రబాబు. 2 ఏళ్ల సమయాన్ని కరోనా మింగేసినా కేవలం 3 ఏళ్లలో ఏపీని సంక్షేమంలో అభివృద్ధిలో దూసుకుపోయేలా చేసిన దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే కులమతాలకు అతీతంగా 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు జయహో జగన్ అంటున్నారు. ఈ క్రమంలోనే బీసీలను మరోసారి మోసం చేయటానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. అయితే బీసీలంతా మేము నిన్ను నమ్మం బాబు అని తెగేసి చెప్పిస్తున్నారు. అందుకే మంగళగిరిలో చంద్రబాబు దత్తపుత్రుడు నిర్వహించిన జయహో బీసీ సభలో కనిపించిన ఖాళీ కుర్చీలే సాక్ష్యం. రాజకీయంగా సామాజికంగా తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన జగన్ రుణం తీర్చుకోవటానికి బడుగు బలహీన వర్గాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.